ఎప్పుడైనా ఏదైనా యాత్రకు వెళ్ళాలనుకుంటే అప్పుడు మనం రాబోయే ఆపదలకు కష్టాలకు సిద్ధపడి ఉంటాము. ఎలాంటి ఒకవేళ ఇవాళ వాతావరణం చాలా చల్లగా ఉండబోతుంది అనుకోండి, అప్పుడు మనం వేడిని పుట్టించే వస్త్రాలను వేసుకుంటాం లేదా మనతో తీసుకువెళ్తాం. అలాగే ఒకవేళ వర్షం పడబోతుంది అనుకోండి లేదా పడుతుంది అనుకోండి, అప్పుడు మనం ఒక గొడుగును తీసుకుని వెళ్తాం. మనం సిద్ధంగా ఉండాలనుకుంటాం, అలాగే అది మంచిది కూడా. ఇక ఈ కారణం వల్లే మన యాత్ర కూడా సఫలం అవుతుంది. కానీ మనం జీవన యాత్ర గురించి మాట్లాడుకుంటే గనక అది అన్నింటికన్నా ముఖ్యమైన యాత్ర అవుతుంది. కానీ దానికోసం మనం పూర్తిగా సిద్ధంగా ఎప్పుడూ ఉండాం. చుట్టుపక్కల వాళ్ళు, ఈ సమాజం, మన వాళ్ళు, అలాగే మన మిత్రులు, వాళ్ళు మారిపోతారని మనం అనుకోము. అందుకే మనల్ని మనం ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోము. అందరూ ఉన్నారని ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఎప్పుడైనా జరుగుతుంది అని కొంచెం కూడా మనం ఆలోచించాం. ఇక ఆ కారణం వల్లే ఆఖరికి మనం పశ్చాత్తాపం చెందుతూ ఉంటాం.